మనం చూస్తున్న ఈ బల్బ్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కానీ ఈ ప్రకాశానికి వెనక ఒక చీకటి నిజమైతే ఉందని చెప్పి మీకు తెలుసా? మనం చిన్నప్పుడు చాలా గర్వంగా చదువుకున్నాం. థామస్ అల్వా ఎడిసన్ 9999 సార్లు ఓడిపోయినా గానీ 10,000వ సారి బల్బును కనిపెట్టాడని చెప్పి చాలా గర్వంగా చదువుకున్నాం. అదంతా అబద్ధమేనా? ఇంతకీ బల్బ్ కనిపెట్టింది ఎడిసనా కాదా? దాని వెనుక ఉన్న నిజమేంటి అని చెప్పేసి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకెందుకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనం 1800 సంవత్సరానికైతే మనం వెళ్ళాలి. ఎందుకంటే ఇదంతా జరిగింది అప్పుడే కాబట్టి. ఎడిసన్ కంటే 75 ఏళ్ల ముందే అంటే 1802లో హంఫ్రీ డేవి అనే ఒక శాస్త్రవేత్త మొట్టమొదటి ఎలక్ట్రిక్ లైట్ అంటే ఆర్క్ ల్యాంప్ అయితే కనిపెట్టాడు. అయితే దీంట్లో వచ్చిన సమస్య ఏంటంటే ఇది పరిమాణంలో చాలా పెద్దగా ఉంటుంది. దాంతో పాటు దాని నుంచి వచ్చే వేడి అక్కడుండే మనుషులు తట్టుకోలేకపోయారు. దీనివల్ల కమర్షియల్‌గా ఇదొక ఫెయిల్యూర్ గానే మిగిలిపోయింది. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ లైట్ ఎవర్ క్రియేటెడ్ ఇన్ అవర్ వరల్డ్. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. 1878లో బ్రిటన్‌కి చెందిన జోసెఫ్ స్వాన్ కార్బన్‌ల ఫిలమెంట్‌తో పనిచేసే ఒక బల్బ్‌నైతే రూపొందించాడు. ఇది పనిచేస్తుంది. కానీ వెలుతురు చాలా తక్కువగా వచ్చేది. అండ్ అలాగే దీని యొక్క లైఫ్ టైమ్ కూడా చాలా తక్కువ. అయినా సరే ఈయనకి మొదటి పేటెంట్ అయితే వచ్చింది బల్బ్‌కి. ఎడిసన్ కంటే ముందే ఫస్ట్ ఈయనకే పేటెంట్ వచ్చింది. ఇప్పుడే మన ఎడిసన్ తెరపైకైతే ఎంట్రీ ఇచ్చాడు. తను కనుగొన్న బల్బ్ కాదు. ఈ శాస్త్రవేత్త కనుగొన్న బల్బ్‌ను దాదాపు 6000 టైప్స్ ఆఫ్ ఫిలమెంట్‌లతో పరీక్షించి బాంబు ఫిలమెంట్‌తో అయితే రూపొందించాడు. ఇది దాదాపు 1200 గంటల పాటు వెలిగింది. అంతేకాదు బల్బ్ మాత్రమే కాదు, విద్యుత్ సిస్టమ్ మొత్తం కూడా రూపొందించాడు. ఇది గమనించిన ఆ శాస్త్రవేత్త జోసెఫ్ స్వాన్ కోర్టుకు వెళ్ళాడు. "నువ్వు నా టెక్నాలజీని కాపీ చేశావు" అని ఎడిసన్ పైనైతే కేసు వేశాడు. కోర్టులో స్వాన్ గెలిచాడు. చివరికి ఈ వివాదాన్ని ముగించేందుకు ఎడిసన్ అండ్ స్వాన్ ఇద్దరు కలిసి ద ఎడిసన్ అండ్ స్వాన్ యునైటెడ్ ఎలక్ట్రిక్ లైట్ అనే కంపెనీ అయితే స్థాపించారు. అసలు శాస్త్రవేత్త స్వాన్ అయినప్పుడు ఎడిసన్ గల పేరు వచ్చిందో ఇప్పుడు చూద్దాము. 1883లో కోర్టు వివాదం తర్వాత ఎడిసన్ అండ్ స్వాన్ యునైటెడ్ ఎలక్ట్రిక్ లైట్ అనే కంపెనీ స్థాపించారు. స్వాన్‌కు ఆ కంపెనీలో మంచి స్థాయి, హోదా ఉండేది. అతను సాంకేతికంగా మార్గనిర్దేశకం చేయడంలో పాల్గొన్నాడు. కానీ బిజినెస్ ప్రమోషన్ విషయంలో దూరంగా ఉన్నాడు. స్వాన్ వ్యాపారం కంటే విజ్ఞానానికి ఎక్కువ ఆసక్తి చూపించాడు. స్వాన్ నిజంగా ఒక శాస్త్రవేత్త. అతను ఇంకా మరిన్ని ప్రయోగాలు, ఇతర పరిశోధనలపై దృష్టి పెట్టాడు. అతను ఫోటోగ్రఫీ, నైట్రోజన్ గ్యాస్ లాంటి పరిశోధనలో భాగమైపోయాడు. ఎడిసన్ మాదిరిగా పబ్లిసిటీ ఎక్కువగా చేసుకోలేదు. అందుకే పబ్లిసిటీ రికగ్నిషన్ ఎక్కువగా ఎడిసన్‌కి వచ్చింది. కానీ అసలైన ఆవిష్కర్త అనే గౌరవం స్వాన్‌ది. స్వాన్ చేసిన ఇన్వెన్షన్‌కు బ్రిటిష్ ప్రభుత్వం అతనికి గౌరవంగా నైట్‌హుడ్ ఇచ్చింది. అంటే సర్ అనే బిరుదు ఇచ్చింది. సర్ జోసెఫ్ స్వాన్. అతను రాయల్ సొసైటీ ఫెలో, రాయల్ మోడల్ వంటి పురస్కారాలు కూడా అందుకున్నాడు. స్వాన్ విజ్ఞానాన్ని ప్రేమించాడు. ఎడిసన్ విజ్ఞానాన్ని అమ్ముకున్నాడు. అందుకే చరిత్రలో ఎడిసన్ వెలిగాడు, స్వాన్ నీడలో మిగిలిపోయాడు. ఇప్పుడు ఒక ప్రశ్న. ఈ బల్బును కనిపెట్టిన క్రెడిట్ అంతా థామస్ అల్వాకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఎడిసన్ ఒక పెద్ద శాస్త్రవేత్త కంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఒక మంచి మార్కెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్టోరీ మనకి ఒక పెద్ద పాఠం నేర్పుతుంది. చరిత్ర ఎప్పుడు గెలిచినోడు చెప్పినట్టే వింటుంది. అని గెలిచినోడు చెప్పిందే చరిత్ర. లైట్ బల్బ్స్ ఎవరిది అనేది ప్రశ్న కాదు. ప్రపంచానికి వెలుగు ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞత ఇవ్వడమే నిజమైన వెలుగు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. ఎడిసన్ ఆవిష్కర్త కాదు, ఒక బ్రిలియంట్ మార్కెటర్. ఇవేవి మన స్కూల్లో చెప్పరు. ఎందుకంటే చెప్పాను కదా, గెలిచినోడు చెప్పిందే చరిత్ర. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతో పాటు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.